కాంగ్రెస్ సర్కారుకు భూములపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు బీఆర్ఎస్ లీడర్లు. ల్యాండ్, శాండ్, మైనింగ్ అక్రమాల్లో హస్తం లీడర్లు బిజీగా ఉన్నారని, ప్రజల కష్టాలు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. పేదల కోసం కేసీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలను కూడా రేవంత్ అమలు చేయట్లేదని మండిపడ్డారు. 2.5 ఏళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు గులాబీ నేతలు. రైతు కష్టాలను రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. 1 కోటి ఎకరాలను ప్రొహిబిషన్ లిస్టులో పెట్టడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి రంగారెడ్డి జిల్లా కోహెడ పండ్ల మార్కెట్ను సందర్శించారు హరీష్ రావు. రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసం పనిచేయాలి, రైతుల కోసం పనిచేయాలి తప్ప దళారుల కోసమో వ్యాపారుల కోసమో పనిచేయకూడదు. రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది పండ్లు పండించేటువంటి పండ్ల తోట రైతుల కోసం ఆలోచించండి తప్ప 3-4 దళారుల కోసం, వ్యాపారుల కోసం ఆలోచించొద్దు అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. హైదరాబాద్ లో ఫ్రూట్ మార్కెట్ కు కేటాయించిన భూములను సీఎం రేవంత్ రెడ్డి స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇక్కడున్న మార్కెట్ను ఎక్కడో గుట్టల్లో పెట్టేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు. నాదర్గుల్, కోహెడ భూములపై ప్రభుత్వం కన్నేసి మొత్తం 10,000 కోట్ల రూపాయలను దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెడితే ఆ కొండలు గుట్టలే ఇస్తే వాళ్ళు అక్కడ లెవెల్ చేసుకొని చేస్తారు కదా, మరి అక్కడ ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఒకటి. రెండవది, అక్కడ ఉన్న రైతులు ఉన్నారు చాలా మంది, మరి రైతులకు న్యాయం చేయాలనే ఆలోచన కూడా లేకుండా గుడ్డిగా ఆఫీసులో కూర్చొని ఒక జీవో ఇష్యూ చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. రిటైర్డ్ అడిషనల్ డీజీ డిటి నాయక్ సహా పలువురు బంజారా ప్రముఖులతో భేటీ అయ్యారు జాగృతి అధ్యక్షురాలు కవిత. హైదరాబాద్లోని డిటి నాయక్ నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై చర్చించారు. తెలంగాణలో బంజారా సమాజం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆరా తీశారు. ఈ నెల 25న కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతుండటంతో బంజారా సమాజం కోసం ఏం చేయాలనే అంశాలపై వారితో డిస్కస్ చేశారు కవిత. తాము ఏర్పాటు చేయబోయే పార్టీలో బంజారా సమాజానికి సముచిత అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చారు కవిత. ఎంటర్‌ప్రెన్యూర్ ఇండియా ఐడియా అవార్డ్స్ 2026 సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు ప్రతినిధులు. ఏప్రిల్ 16న బెంగళూరులో జరగనున్న ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా కోరారు ప్రతినిధులు. వైట్ ఫీల్డ్లోని షెరటన్ గ్రాండ్ హోటల్లో ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.